నేను చాలా ఒంటరిదాన్ని. నాకు కోపమొచ్చినా, బాధొచ్చినా నాకు ఎవరూ లేరు. ఇలా మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఈవెన్ నేను గూడా ఒకప్పుడు అలానే అనుకునేదాన్ని. చాలా కోపమొచ్చినా, లేదు ఎవరు నన్ను అర్థం చేసుకోలేదు అన్న ఒక ఫ్రస్ట్రేషనో, లేదంటే ఒక ఎమోషన్ ఉన్నప్పుడు నాకు అలానే అనిపించేది. కానీ నేను ఎప్పుడైతే ఒక చిన్న అమ్మాయిని చూసినప్పుడు, తను కూడా ఇలా ఎప్పుడు అనుకున్నాదో, అప్పుడు నాలో ఆలోచన మొదలైంది. సో, మనం కూడా చిన్నప్పటి నుంచి ఇలానే అనుకునేవాళ్ళం కదా! కానీ మన కోసం ఆలోచించే వాళ్ళు ఎవరో ఒకరుంటారు. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, మన మదర్ అవ్వచ్చు, మన ఫాదర్ అవ్వచ్చు. సో, ఇలా ఎవరో ఒకరు మన గురించి కేర్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఆ టైంలో మనకి అలా అనిపించడానికి కారణం, మన ఎమోషన్‌ని అర్థం చేసుకోలేదు అన్న ఒక ఫీలింగ్ వల్ల. సో, మీరొక్కరే కాదు. యువర్ ఫీలింగ్స్ మ్యాటర్స్ యాక్చువల్లీ. సో, ఇట్స్ ఓకే టు ఫీల్. ఇట్స్ బ్రేవ్ టు షేర్. యూ ఆర్ నెవర్ అలోన్. మరిన్ని టిప్స్ కోసం ఫాలో అవ్వండి మన శుభోదాన్ని. థ్యాంక్ యూ.